పార్వతీపురం మన్యం జిల్లా సర్పంచుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబం ముస్తాబు అయ్యేలా కృషి చేయాలని, పల్లెలు ప్లాస్టిక్ రహితంగా సుస్థిరంగా అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రకృతి సిద్ధమైన జిల్లాను మలేరియా భూతం వంటి సమస్యల నుండి రక్షించుకోవాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్, సర్పంచ్లు గ్రామాలు నిజమైన బాస్ కాబట్టి ప్రజల శ్రేయస్సు కోసం సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి, మనం అట్లా అనకుండా అందంగా ఉండాలని చెప్తున్నాం. రెండోది, గ్రామంలో శుభ్రంగా ఉన్నాడు, ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకూడదు, ఎక్కడా కూడా చెత్త కనిపించకూడదు. దానికి మీరు గట్టి చర్యలు తీసుకోవాలి. దానికి కూడా సేఫ్ గా చెప్తున్నాం. అన్ని చోట్ల గ్రామస్తులందరూ కలిసి ఒకరోజు శ్రమదానము, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన గ్రామం స్వచ్ఛంగా ఉంచుకుందని అందరూ కలిసి చేయొచ్చు. మీరు నిజంగా సర్పంచ్ అయితే ఎలక్షన్ లో గెలిచి వచ్చిన వాళ్ళు, అభిమానం పొందిన వాళ్ళు, మీ మాట వినేవాళ్ళు, కనీసం వాళ్ళు చేసే మంది మేము కూడా టెస్ట్ చేస్తాం, మంచిదా కాదని చెప్తాం. పోనీ వాళ్ళు ఇచ్చేది మంచిదా కాదని మాకు తెలియాలి కదా. మీ బాధ్యత మీ ఊర్లో ఎవరైనా ఇస్తుంటే మీరు చెక్ చేయాల్సిన బాధ్యత, మంచిదా కాదా తెలుసుకోవాలి. మీ ఊర్లో వాళ్ళు చనిపోతుంటే మీరు బాధ్యత లేదా? చోట్ల నుంచి సచివాలయ సిబ్బంది రావట్లేదు అని వస్తుంది. సర్పంచ్ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు అడగాలి, గ్రామస్తులు అడగాలి, వస్తున్నారు లేదో చూసుకోవాలి. అప్పుడు కూడా కాకపోతే పై అధికారుల దృష్టికి తీసుకో. డిప్యూటీ ఎంపీడీఓ ఉంటారు. ఇప్పుడైతే గ్రామానికి, ప్రతి మండలానికి కూడా ఒక గ్రామ సచివాలయ అధికారిని కూడా ఇచ్చాం. 10 రోజుల క్రితం ఆర్డర్ ఇచ్చాం. ఇప్పుడు మండలానికి ఒక గ్రామ సచివాలయ సిబ్బందిని చూసుకోవడానికి కూడా ఒక మండల ఆఫీసర్ ఉన్నారు.